మేడం ఇంకా మీరు తీసుకుంటే మీ స్వగ్రామం ఎక్కడ అంటారు? మీ చిన్నతనం అంతా ఎక్కడ జరిగిందంటారు? నాది వెంకటాపురమేనండి. ముఖ్యంగా అమ్మ వాళ్ళు కూడా వెంకటాపురం. అమ్మ వాళ్ళది కూడా పరిటాల రవీంద్ర గారిది వెంకటాపురమే, మాది అదే ఇద్దరిది వెంకటాపురం. మా ఆయన వెంకటాపురమే, నాది వెంకటాపురం. ఇద్దరిది వెంకటాపురమే, బంధువులు కూడా ఒకే కాంపౌండ్ వాళ్ళనే. మా ఇల్లు కానీ రవి గారి వాళ్ళు బావగారు అవుతారు అనుకుంటా మీకు పరిటాల. మామ వాళ్ళు అవుతారండి. అంటే మా తాతల కాలం నుంచి కుటుంబాలకి బాగా ఇది ఉందండి. మా ఇంటికి వాళ్ళని ఇవ్వడం, మా వాళ్ళ ఇంటికి మేము ఇవ్వడం, ఇచ్చి పుచ్చుకోవడం దాంట్లో ముందు నుంచి అట్లే ఫాలో. మా అత్తయ్య ఉందండి, మా నాన్న వాళ్ళ అక్కను వచ్చి రవి గారు వాళ్ళ చిన్నానికి ఇచ్చారండి, సుబ్బయ్య అని. సుబ్బయ్య గారును శ్రీరాములు మా మామ ఇద్దరిని ఒకేసారి ఎన్కౌంటర్ చేసి చనిపోయారు ఇద్దరు ఒకే. మా అత్తయ్య వాళ్ళకే ఇచ్చామండి. అంతకుముందు మా తాత అండి, మా నాన్న వాళ్ళ చిన్నానికి వచ్చి మా రవి గారు వాళ్ళ అత్తని మా తాతకి ఇచ్చారండి. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది మేడం? మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది అంటారు? ఇక్కడే మా ఊర్లో వెంకటాపురంలో 5th వరకు చదువుకున్నా, 5వ తరగతి. తర్వాత 7th వరకు నసనకోట అని. మేడం 8th వచ్చి మాకంటే ఇప్పుడు 7th అయిపోతే ఇంకేం లేవు, ఇంకా ఇంట్లో ఉండిపోయారు కదా అందరూ. 8వ తరగతి వచ్చి మా అత్తయ్య అంటే మా నాన్న వాళ్ళ అక్క ఉంది కదా, మా అత్త వచ్చి అనంతపూర్లో ధర్మవరంలో వాళ్ళ పిల్లల్ని అందరినీ పెట్టుకు అక్కడ చదివిస్తా అంటే నన్ను కూడా 1 సంవత్సరం మా అత్తయ్య అక్కడ చదివించింది. తర్వాత అత్తయ్య కూడా ఖాళీ చేసి వెంకటాపురం వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా 8th కంప్లీట్ అయినాక చదవలేదు, మానేసి. చిన్నతనం అంతా వ్యవసాయ పనుల్లో చాలా బిజీగా వాళ్ళు. మీరు వ్యవసాయ పనుల్లో అందవేశం చెయ్యి తిరిగిన వ్యక్తి పరిటాల సునీతమ్మ అంటుంటారు. వరి నాట్లు వేయడంలో కానీ ఇతర పనుల్లో కానీ అన్ని కూడా. అదే ఇప్పుడు చూస్తుంటే మీరు లేకుండా ఇక్కడ వేసిండే వాళ్ళు. మనం వరి నాట్లు వేస్తుంటే అదే అడుగుతారు. మామూలుగా అంటే ఇక్కడ కులాలు అనేది కాదు కానీ మాకు అందరినీ అత్త మామ చిన్నాన్న పెదనాన్న అంటుంట. ఇప్పుడు వచ్చినారు వాళ్ళంతా, అందరూ ముత్యాలంపల్లి, అందరినీ వాళ్ళని అత్త మామలు అని అంటూ ఉంటాం. క్యాస్ట్ కాదు మాకు ముఖ్యం. ఇప్పటికీ ఆ వ్యవసాయ పనులు చేయగలుగుతారా మేడం మీరు? ఓకే, చేయగలుగుతాను. వరి నాట్లు వేయడం కానీ అన్ని కూడా మర్చిపోలేదు. మంత్రివర్యులు అయినప్పటికీ అది మర్చిపోలేదు అంటారు. అది ఎట్లా ఇప్పుడు ఎప్పటికే ఉంటుంది మేడం. నాకు అర్థం కాదు ఇక్కడ. మేము అంటే సినిమా చూసాము, రక్త చరిత్ర సినిమా, అంటే పరిటాల రవీంద్ర గారు ప్లస్ ప్రత్యర్థి అయిన సూరి వాళ్ళ మధ్య జరిగిన ఫ్యాక్షన్ సినిమా చూసాం. ఆ సినిమాలో ఒకటి చూపిస్తారు మేడం. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు, మాకు కూడా తెలియదు, రాష్ట్ర ప్రజలకే కాదు చాలామంది ప్రపంచ దేశాల్లో కూడా తెలియదు. ఆ సినిమాలో పరిటాల రవీంద్ర గారు మిమ్మల్ని ప్రేమ వివాహం చేసుకున్నట్టు చూపిస్తారనమాట. అంటే నిజంగా ఇలా అంటే మేమిద్దరు ఇష్టపడినది అయితే ముఖ్యం. మా ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగానండి ఫస్ట్లో. అడిగినప్పుడు నాకు ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. రవి గారి చెల్లెలు మేము కూడా చిన్నప్పటి నుంచి అంటే ఒకే బాగా వాళ్ళ ఇంట్లో తినడం అట్లా కలిసిపోయి ఉండేవాళ్ళు. అప్పుడు నేను చేసుకుంటానని చెప్పానండి. మా అమ్మలు నాకు అంటే పెళ్ళి అంటే కూడా తెలియదు. 15 years మనము ఇక్కడ సంప్రదాయం కాబట్టి మీ వయసు 15 years. పరిటాల రవీంద్ర గారు కొద్దిగా అప్పుడు ఏజ్ కూడా ఉండేది, ప్లస్ ఆయన అంటేనే మండే సూర్యుడు లాంటి వాడు, అప్పుడు చాలా ఇదిగా ఉండేవాడు పరిటాల రవీంద్ర గారు అంటేనే. అలా ఉన్నప్పుడు కూడా మీరు, ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఊరికే బయట పబ్లిక్ అట్లా ఒక భూతద్దంలో చూపించారు కానీ, అంటే భూతద్దమనన్నా భయం అనేది కాదు, ఒకటి ఎప్పుడు ఏమవుతుందో ఏం కథో శత్రువులందరూ కూడా భయపడేలా ఉండేవారు. అసలుకి ప్రతి ఒక్కరికి కూడా అసలు చిన్నతనంలో మేము కూడా మాది ఇదే జిల్లా కదా, పరిటాల రవీంద్ర గారిని చూడాలని చాలా ఎదురు చూసేవాళ్ళం అనమాట. చూడాలి ఒకసారి అనేసి. ఒక్కసారి మా ఊరికి వచ్చింటే గుత్తికి ఒకసారి దూరం నుంచి చూసామన్నమాట. అంటే అంత భయము అది ఉండేది. అంటే మీరు ఎలా ఒప్పుకోగలరు? అప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఆలోచిస్తారనమాట, ఒక ఇది ఫ్యాక్షన్ ఉండే కూడా ఒక పోలీస్ వ్యక్తినైనా జర్నలిస్ట్ అయినా పెళ్లి చేసుకుంటే కొంతమంది ఆలోచిస్తుంటారు. అలాంటి మీరు ఫ్యాక్షన్ నేపథ్యం అంటే అప్పటికే వచ్చింది అంటే ఎలా మీరు? అంటే అమ్మా నాన్న కూడా ఒకటే అండి, వాళ్ళు కూడా ఇద్దరు. అంటే నాకు ఇంకా తెలియని వయసులో ఉంటుంది మనకి. అమ్మ నాన్న వాళ్ళు అడిగితే కూడా మా మామ ఆర్కే అని ఉండేది, చనిపోయాడు, వెంకటేశ్వర అని. ఆయన వచ్చి ఇట్లా పాపని రవికి ఇచ్చి చేద్దామంటే కూడా అమ్మ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ ఇంటి కోడలుగా ఒక్కరోజు బతికినా చాలా నా బిడ్డ, నేను ఆ ఇంటి కోడలు అయితే చాలా అన్నట్లా అమ్మ నాన్న కూడా పెద్ద వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడారు. నేను కూడా అందండి, ఒక్కరోజు బతికినా చాలండి. పరిటాల రవి గారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఆ కీర్తి పరిటాల అనే కీర్తి ప్రతిష్టలు నిరూపింపు చేస్తున్నారా? పరిటాల రవీంద్ర అంట. నేను పరిటాల 4 అక్షరాలు అన్ని కానీ పరిటాల రవీంద్ర అనే వ్యక్తి 100 ఏళ్ళు బతికినా ఒకటే, ఒక్కరోజు బతికినా ఒకటే అండి.
ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. ఏం చేస్తాం మేము? నాకు ఫస్ట్ నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు అడిగారు, ఒక ఆయనది ఒకటి, అంటే ఇప్పుడు కామెంట్ చేయదలుచుకోలేదు, ఇట్లా పలానా వ్యక్తి అన్నారు కదా అంటే, సరే కాకిలాగా కావు కావు అని ఎన్ని సంవత్సరాలు బతికినా ఒకటే, మగవాళ్ళలాగా ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పి, ఒక్కరోజు పరిటాల రవిలాగా ఒక్కరోజు బతికినా చాలు. నేను ఎన్ని సంవత్సరాలు బతికినాను అనేది కాదండి, నేను ఒక్కరోజు నేను బతికినా, నేను ఏం కార్యక్రమాలు నేను చేసింటే నన్ను ప్రజల గుండెల్లో నన్ను చిరస్థాయిగా ఉంచుకున్నారనేది కావాలి. ఈరోజు మా అక్కడ మా ఆయన లేకపోయిండొచ్చు, కానీ ప్రజల్లో ఉన్నారు. నేను ఏ జిల్లాకి వెళ్ళినా నేను సునీతమ్మని చూడలేదు, మంత్రిని నన్ను గౌరవం ఇచ్చలేదండి, పూలు చల్లట్లే, టపాకాయలు వెలిచలే, ఫ్లెక్సీలు కట్టట్లే. పరిటాల రవి భారీగా ఈ రోజుకి నాకు ఒక గుర్తింపు ఉన్నది. జిల్లాలకు పోతా అంటే కూడా మా అక్క వచ్చింది, మా వదిన వచ్చిందని నన్ను వివాహం ఇస్తారు. ఈరోజు నాకు గుంటూరులో 27వ తారీఖు పరిటాల రవి గారి విగ్రహాలు కూడా ఆవిష్కరణ కూడా పెట్టారు. అట్లా రకరకాలుగా ఆయన మీద ఉండే అభిమానంతో నన్ను కూడా ఇట్లా లాక్కపోతాను. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే అభిమానం చూపిస్తాడు. సునీతమ్మ అమాయకతనికి బాగా ఏదైనా అనుకుంటే చేయగలదామా, ఒక పట్టదలైన మనిషి అనేది సార్కి కూడా తెలుసండి. రవీంద్ర గారిని అప్పుడు ఎందుకు జైల్లో పెట్టారు? అప్పుడు ఏదో కేసు ఏదో ఉందని అప్పుడు మా రవి గారు ఉన్నారు, రవి గారిని చూడడానికి నాన్న వెళ్ళిన తర్వాత మా చిన్న అందరినీ కూడా తీసుకుపోయి లోపల, లేడీస్ మాత్రం ఉన్నారు ఇక్కడ. మరి రవీంద్ర గారికి నక్సలైట్లతో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? అంటే కుటుంబము ఇది భూస్వాములకి పెత్తందాలకి వ్యతిరేకంగా ఉండే కుటుంబం, పేదవాళ్ళందరికీ అండగా ఉండే కుటుంబం పరిటాల కుటుంబం కాబట్టి, ఆ అండతోనే పరిటాల శ్రీరాములు చంపారు, పరిటాల హరిని కూడా చంపారు.